भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ మహాభారత ఉద్యోగ పర్వ అంతర్గత విదుర నీతి పదార్థ విస్తృత వ్యాఖ్యా సహిత వ్యాఖ్యాత పండిత యుధిష్ఠిర మీమాంసక. విదుర నీతిలో 5వ అధ్యాయంలో మనం 32వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 8 గుణాలు ఉంటాయి అని. 8 గుణాలు, వాటి గురించి 1వ అధ్యాయంలో 104వ శ్లోకం చెప్పుకోవడం జరిగింది ముందుగానే. ఈ 8 గుణాలు ఏంటంటే ప్రజ్ఞ, మంచి వంశము, ఇంద్రియ జయము, ఇంద్రియం జయించడం, అధ్యయనం చేయడం, వేదాధ్యయనం చేయడం, పరాక్రమము, మితభాషి కావడము, యథాశక్తి దానం చేయడము, కృతజ్ఞత, చేసిన మేలు మరొకకుండా గుర్తుంచుకొని మరి సాయం చేయడం, ఇటువంటివన్నీ కూడా 8 గుణాలు ఉండాలి అని చెప్పడం జరిగింది. అష్టౌ గుణః పురుషం దీపయంతి. ఇది ఈ 5వ అధ్యాయంలో 31వ శ్లోకం. అలాగే 32వ శ్లోకంలో ఏతాన్ గుణాన్ స్థాత మహానుభావ ఏకో గుణ సంశ్రయతే ప్రసయ్య రాజా యదా సత్కృతే మనుషం సర్వాన్ గుణానేష విభర్తి. ఇది 3వ అధ్యాయంలో 54వ శ్లోకం చెప్పుకున్నాం. దాన్ని కూడా 3వ అధ్యాయంలో అంటే అర్థం ఏంటంటే ఈ క్రమంలో ఎలా ఉండాలి జీవితంలో, తర్వాత ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే విషయం వస్తుంది. ఏం చేయాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఇంకా కొన్ని గుణాల గురించి చెప్తున్నారు. ఆ గుణాలు ముఖ్యంగా గుణాల్లో ఒకటి స్నానం గురించి. స్నానం అంటే ఒకటేమో శరీరంతో స్నానం చేయడం, శరీరానికి స్నానం చేయించి శుద్ధం చేయడం, శుభ్రత. మరొక స్నానం అనేది స్నాతకోత్సవం అంటాం. స్నాతకులు కావాలంటే విద్యాధ్యయనం తర్వాత స్నాతకులు అవుతారు. అంటే అక్కడ స్నానం చేస్తారని కాదు, విద్యా స్నానం చేయడం అవసరం ఉంటుంది. ఆ స్నానానికి ఈ స్నానం చూపడం జరుగుతుంది. ఆయుర్వేదంలో స్నానం గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. స్నానం చేస్తే ఏమవుతుంది, ఎన్ని లాభాలు అనే విషయంలో నేను జీవన కళలో కూడా రాయడం జరిగింది. స్నానం కనుక చేయడం వస్తే, అసలు స్నానం చేస్తే ఆ రోజు పండుగ. నిజానికి స్నానం చేయడం వస్తే, స్నానం అనేది ఒక కళ, స్నాన కళ. దానివల్ల ఎన్నో రోగాలు పోతాయి. అందులో కొన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ శ్లోకంలో. 33వ శ్లోకం 10 గుణాలు ఉంటాయని చెప్పి. గుణాహ దశ స్నానశీలం భజంతే. ఆయుర్వేదంలో కూడా ఉంది, మన వ్యవహారంలో కూడా, మన అనుభవం కూడా. స్నానం చేస్తే పిల్లలు చిన్నప్పుడు స్నానం చేస్తే పడుకుంటారు, స్నానం చేస్తుంటే పడుకుంటారు. అంటే మంచి నిద్ర వస్తుంది, శరీరం ఉన్నటువంటి దుర్గంధం పోతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో కొన్ని గుణాలు, 10 గుణాలు చెప్తున్నారు. 33వ శ్లోకం చూడండి. గుణాహ దశ స్నానశీలం భజంతే బలం రూపం స్వరవర్ణ ప్రశుద్ధి స్పర్శశ్చ గంధశ్చ విశుద్ధ చ శ్రీః సౌకుమార్యం ప్రవరాహ చ నార్యః. తెలుగులో అర్థం చెప్పండి. పుస్తకాలు ఉన్నవారు, పుస్తకాలు ఉన్నారు, ఎవరు లేరా? మునిశేఖర్ గారి పుస్తకం ఉందా? విపినారాయణ గారు? స్వామి నేను కొద్దిగా వేరే బిజీలో ఉన్నా స్వామి, పనిలో ఉన్నాను. ఆచార్య వారి పుస్తకం ఉందా? లేదు గురించి. పుస్తకం ఉన్నారు, ఎవరు లేరు.
విషయం ఏంటంటే ఇక్కడ స్నానం శీలం ఉండాలి, స్నానం చేయడం గుణం ఉండాలి, స్నానం చేసే స్వభావం ఉండాలి. గమనించండి, స్నానం చేయడం స్వభావం ఉందా అంటే స్నానం చేయకుండా కొందరు ఉండలేరు. ఎంత చలికాలమైనా ఏమైనా, ఎంత రాత్రి అయినా ఏమైనా తప్పకుండా స్నానం చేయాల్సిందే. స్నానం చేసి హవనం చేసుకోవాల్సిందే, స్నానం చేసి బయటకు వెళ్ళాల్సిందే. స్నానం చేయకుండా ఏ పని చేయరు. స్నాన శీలం ఉండాలి, స్నానం చేయడం కూడా రావాలి. మీరు చెప్పండి, అందరికి స్నానం చేయడం వచ్చా? స్నానం చేయడం వచ్చా? సరే, సంక్రాంతికి ఏం చేస్తారు? నలుగు పెట్టుకుని నలుగు పెట్టుకుని స్నానం చేస్తారా? అభ్యంగన స్నానం చేయడం వచ్చా? అంటే కేవలం సంక్రాంతికి దీపాలు, ఇక్కడ తెలంగాణ దీపాలు చేస్తారు అభ్యంగన స్నానం అంటే. నలుగు స్నానం వచ్చా? నలుగు పెట్టుకుని స్నానం, నలుగు స్నానం వచ్చా? నలుగు స్నానం అంటే తెలుసా? పిండితోని స్నానం గురుజీ. నలుగు స్నానం అంటే అది అభ్యంగన స్నానం. అభ్యంగ స్నానం తైలమర్దన చేసుకొని తర్వాత తైలమర్దన చేసుకుంటారు మొత్తం, తర్వాత స్నానం చేస్తారు అంతే. నలుగు స్నానం అంటేనేమో కొన్ని పిండి కానీ ఈ పిండితోని పెట్టుకొని స్నానం చేస్తారు అట్లా. నలుగు స్నానం అంటే ముందు తైలమర్దన చేసుకొని తర్వాత మళ్ళీ పిండి తీసేస్తారు దాన్ని. అవును, తీసడం ఉంటుంది సార్ గురుజీ. అవును, అది అంటే అసలు నిజం చెప్పాలంటే ఆ పిండిది నలుగు ఈ తైలం రెండు కలిసి మొత్తం శరీరం ఉన్నట్టు మొత్తం ఎప్పటి నుంచో అంటే 6 నెలల నుంచి కావచ్చు, సంవత్సరం నుంచి కావచ్చు ఉన్నట్టు మొత్తం లోపల నుంచి తీసుకొస్తుంది అనమాట. అది నలుగు స్నానం అంటే. సంక్రాంతి బాగా చేస్తారు ఆంధ్ర ప్రాంతం ఉన్నటు వైపు, తప్పకుండా చేస్తారు. మన వైపు ఏమో ఒక్క దీపావళికి మాత్రమే చేస్తారు. ఇక్కడ దీపావళి ఏమో కొత్త పంటల పండుగ. ఆంధ్ర వైపు కొత్త పంటల పండుగ సంక్రాంతి. ఇప్పుడు సంక్రాంతికి ఈ వరి ధాన్యం ఇది వస్తాయి, వడ్లు. తెలంగాణ ముందు వస్తాయి. ఇంతే భేదం కొంచెం. అటువైపు ఆలస్యంగా, కోతలు ఆలస్యంగా వస్తాయి. అంటే అక్కడ భౌగోళిక పరిస్థితి, అక్కడ పంటలు, అక్కడ భూములు అలా ఉంటాయి. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ ఆంధ్ర ప్రాంతంలో. ఇక్కడ దీపావళి ఇది పంటల పండుగ, ఇది కొత్త పంటల పండుగ, నవసస్యేష్టి. అక్కడ కూడా నవసస్యేష్టి సంక్రాంతి. అయితే స్నానం చేస్తే ఏమి లాభాలు అంటే, స్నానం చేసే స్వభావం ఉన్న వారికి స్నానం చేయడం వస్తే, స్నానం చేయడం రావాలంటే ఏ కాలంలో ఏ నీళ్ళు వాడాలి, ఏ సమస్యలు ఉంటే, ఏ రోగాలు ఉంటే ఏ నీళ్ళు వాడాలి, పిల్లలకి ఏ నీళ్ళు, గర్భిణీ స్త్రీకి ఏ నీళ్ళు, వృద్ధులకి ఏ నీళ్ళు, వాత శరీరం అంటే ఏ నీళ్ళు, పిత్త శరీరం అంటే ఏ నీళ్ళు, ఇవన్నీ తెలుసా? ఏ శరీరానికి ఏ నీళ్ళు పరిచయం ఉందా? ఏ శరీరానికి, వాత శరీరం అయితే, పిత్త శరీరం అయితే, కఫ శరీరం అయితే, జ్వరం ఉంటే స్నానం చేయొచ్చా? జ్వరం ఉంటే చేయకూడదు స్వామి. కానీ కొన్ని జ్వరం స్నానం చేయాల్సిందే. తల స్నానం చన్నీళ్ళు చేస్తారా, వేనీళ్ళు చేస్తారా? తల స్నానం చేస్తారు కదా, వేనీళ్ళు చేస్తారా, చన్నీళ్ళు చేస్తారా? తల స్నానం చన్నీళ్ళు చేయాలి. అదే జలుబు ఉంటే స్నానం చేయాలనుకుంటే వేనీళ్ళు చేయాలి. ఎప్పుడు చేయాలి, ఎంతవరకు చేయాలి? స్నానం చేసేటప్పుడు తల నుంచి ప్రారంభిస్తారా, కాళ్ళ నుంచి ప్రారంభిస్తారా? నీళ్ళు ఎక్కడ పోస్తారు? మెడ మీద పోసుకుంటారా, తల మీద పోసుకుంటారా? కాళ్ళ నుంచి ప్రారంభించాలి స్వామి. ఏ సమస్య ఉంటే ఏం చేయాలి? జ్వరం ఉన్నప్పుడు ఏం చేయాలి? తలనొప్పి ఉంటే ఏం చేయాలి? కడుపు నొప్పి ఉంటే, మలబద్ధకం ఉంటే? స్నానం గురించి చాలా రహస్యాలు ఉన్నాయి. స్నానం గురించి చాలా ఉన్నాయి. ఈ స్నానం మహిమ ఉంది, స్నానం రహస్యం కూడా ఉంది. ఒకరోజు చెప్పుకుందాం స్నానం గురించి. దినచర్య గురించి చెప్పుకోవాలి. జీవనకళ చెప్పడం జరిగింది. జీవనకళ అప్పుడు తరగతులప్పుడు స్నానం గురించి, దాని పేరు స్నానకళ అని పేరు పెట్టి చెప్పడం జరిగింది. స్నానం చేయడం ఒక కళ, స్నానం ఒక పండగ. నిజంగా అక్కడ ఏం రాశారంటే, ఒక చోట ఆయుర్వేదంలో స్నానం చేయడం వస్తే 100 ఏళ్ళు జీవించవచ్చట. 100 ఏళ్ళు నిశ్చితంగా, ఖచ్చితంగా 100 ఏళ్ళు జీవించవచ్చు. అంటే స్నానం అంత బాగుంటుంది. ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, తృప్తి, సంతృప్తి, ఆరోగ్యం.
స్నానంతో ఎన్నో రోగాలు దూరం చేసుకోవచ్చు. అందులో కొన్ని చెప్తున్నారు ఇక్కడ, స్నానశీలం, స్నానం చేయడం ఒక స్వభావం ఉన్నవారు, బలము, రూపము, ధ్వని, ఇక్కడ స్వరవర్ణ అంటే మనం స్వరం కూడా బాగుంటుందట. బలం రూపం, స్నానశీలం భజంతే బలం రూపం స్వరవర్ణ ప్రశుద్ధి, మన మధురంగా ఉంటూ వస్తుందట స్నానం చేస్తే. వర్ణాలు అంటే అక్షరాలు స్పష్టంగా, స్వర వర్ణ ప్రశుద్ధి, స్వరాలను అంటే మనం మాట్లాడే అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని స్పష్టంగా విస్పష్టంగా ఉచ్చరిస్తాం అన్నమాట. స్పర్శ బాగుంటుంది చర్మం. తర్వాత గంధం, వాసన, దుర్గంధం ఉండదు. స్పర్శ జ్ఞానం సరిగా ఉంటుంది, అంటే సరిగా స్పర్శించగలుగుతాం. మట్టి అంత చెత్త ఉన్నా అనుకోండి మన అరచేతుల్లో, సరిగా ముట్టి మనం స్పర్శించలేం. స్నానం చేసిన తర్వాత శుద్ధైన తర్వాత అప్పుడు ముట్టి చెప్పవచ్చు స్పర్శ ఏంటో. అటువంటి ఎన్నో. తర్వాత విశుద్ధత, తర్వాత శ్రీ అంటే కాంతి వస్తుందట, సౌకుమార్యం, కోమలత, సుకుమారత, ఇవన్నీ వస్తాయి. తర్వాత ప్రవర అంటే ఇక్కడ ప్రవరులు అవుతారు, ఉత్తములు అవుతారు. ఆ ప్రవర ఎవరు అంటే నార్య, ముఖ్యంగా నారుల గురించి చెప్పింది, అంటే స్త్రీల గురించి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ స్త్రీ యొక్క శరీరము చాలా అవసరం శుద్ధత అనేది. నార్య అంటే స్త్రీలు, నార్యమణులు, వారికి స్నానం చేయడం రావాలి ముఖ్యంగా. ఎందుకు? పిల్లలకు స్నానం చేపించేది వారే, అంటే వారికి స్నానం చేయడం వస్తే పిల్లలు కూడా సరిగా స్నానం చేయడం వస్తుంది. నిజానికి 64 కళలు ఉంటాయి. 64 కళలు స్నానం కూడా ఒక కళ, శుద్ధి ఒక కళ అని ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 శ్లోకాలు ఆరోగ్యం గురించి ఉన్నాయి. 33, 34 శ్లోకం. 34 శ్లోకం చూడండి. స్వామి భావం చెప్పమంటారా స్వామి? బుక్ తెచ్చుకున్నా, భావం చెప్పమంటారా? చెప్పండి. ప్రతిదినము స్నానం చేయువానికి 10 లాభములు ఉన్నవి. బలము, రూపము, మధురమైన కంఠస్వరము, పరిశుద్ధమైన ఉచ్చారణ, మృదు స్వరము, సువాసన, పరిశుద్ధత, కాంతి, సౌకుమార్యము, సుందరీమణుల ప్రేమ. స్నానం కందుమూల స్వేద తంద్రాతృ దాహ పాప్మజిత్ అష్టాంగ హృదయము. స్నానం వలన జిల, మురికి, చెమట, మైకము, దాహము, కడుపులో మంట, అపశకునములు తొలగిపోవునని ఆయుర్వేదము. అది అష్టాంగ హృదయం, వాగ్భటాచార్య రాసిన అష్టాంగ హృదయంలో ఉంది. ఆయుర్వేదంలో 3 ముఖ్యమైనటువంటి శాస్త్రాలు ఉంటాయి. మూలం, చరకం, సుశ్రుతం, అష్టాంగ హృదయం. అష్టాంగ సంగ్రహం కూడా ఉంటుంది వాగ్భట్టు రాసినటువంటి. వాగ్భట్టుడు దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి మూలికల గురించి బాగా పరిశోధించి ఈ దక్షిణ భారతదేశానికి అనుకూలమైనటువంటి ఆయుర్వేద శాస్త్రం రాసినటువంటి మహానుభావుడు వాగ్భటాచార్యుడు. ఆ వాగ్భటుని యొక్క సూత్రాలు తీసుకుని రాజు దీక్షిత్ గారు కూడా చెన్నైలో వారు ఈ విషయాలు చెప్పడం జరిగింది. 10 రోజులు అనుకుంటాను. అవి కూడా మీకు యూట్యూబ్లో వస్తాయి, చూడండి. ఈ వాగ్భటాచార్యుని ఆరోగ్యం గురించి, ఆయుర్వేదం గురించి చాలా విషయాలు వస్తాయి. అందులో వాగ్భట్ రాసినటువంటి ఇది ఇంకా చాలా ఉన్నాయి. స్నానం గురించి ఒక శాస్త్రమే స్నాన శాస్త్రం ఇది. తర్వాత భోజనం గురించి కూడా ఉన్నాయి దీనిలో. భోజనం ఎటువంటి భోజనం చేయాలి అనేది 34వ శ్లోకం చూడండి. గుణాశ్చ షణ్మిత భుక్తం భజంతే ఆరోగ్యం ఆయుః చ బలం సుఖం చ అనావిలం చ అస్య భవతి అపత్యం నా చ ఏనం ఆద్యూన ఇది క్షిపంతి. ఇది 34వ శ్లోకం. తెలుగులో అర్థం చెప్పండి. ఓం స్వామి. మిత భోజనము చేయువానికి ఈ క్రింద తెలుపబడిన 6 గుణములు కలుగును. ఆరోగ్యము, ఆయుష్షు, బలము, సుఖము, ఆరోగ్యవంతమైన సంతతి, తిండిపోతూ అని నలుగురి నోళ్ళలో నానకుండుట, అనావిలం రోగము లేకుండుట, ఆద్యూన తిండిపోతు. ఓం శాంతి. మహర్షి కూడా మనుస్మృతి శ్లోకం చెప్పడం జరిగింది. అనారోగ్యం అనాయుష్యం అస్వర్గ్యం చ అతి భోజనం అపుణ్యం లోక విద్విష్టం తస్మాత్ తత్పరివార చేత్. అనారోగ్యం అతి భోజనం వల్ల,
చెత్త తింటే. అనారోగ్యం అంటే ఆరోగ్యం ఉండదు. భోజనం చేయడం రావాలి. మిత భోజనం, హిత భోజనం, రిత భోజనం. రితబుక్, మితబుక్, హితబుక్ అంటే ఋతు అనుకూలంగా కాలాన్ని బట్టి ఉదయం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, అలాగే ఏ ఋతువులో ఏం తినాలి, ఋతువుని బట్టి కాలాన్ని బట్టి భోజనం. అలాగే మితంగా తినాలి. హితమైన ఆహారమును మితముగా ఋతు అనుకూలంగా కాలానుకూలంగా తినడం వచ్చా మనకు చూసుకోవాలి. పరిమిత భోజనం అవసరం ఉంది. ఎక్కువ తింటే ఏమంటారు, తిండిపోతుంటారు. ఇక్కడ ఆద్యూన అనే శబ్దం మీకు అర్థం అది అంటే పొట్ట కడుపు చూసుకుంటారన్నమాట. వాళ్ళని ఏమంటారు, లోక విద్వేషం, లోకం నిందిస్తుంది తిండిపోతా అని చెప్పేసి. అనారోగ్యం అనాయుష్యం, ఆయుష్ కూడా ఉండదు, ఆయుష్ తగ్గిపోతుంది. బాగా తింటే ఎక్కువ రోజు జీవించలేరు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. బాగా తింటూనే ఉంటారు, ఇక మళ్ళీ దొరకదేమో అని చెప్పేసి అటువంటి వారు తొందర పోతారు. ఎందుకంటే తినడం అయిపోతుంది కదా, బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. తక్కువ తింటుంటే ఎక్కువ రోజు జీవించగలుగుతారు. తక్కువ అంటే మరి తక్కువ తినడం కాదు, మరి స్వల్ప భోజనం అల్ప భోజనం కాదు. అటువంటి తక్కువ తింటే కూడా మళ్ళీ నీరసం వస్తుంది. శరీరానికి ఎంత అవసరం, మనం ఏం పని చేస్తున్నాం, బుద్ధితో పని చేస్తే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, శారీరక కష్టం చేస్తే ఎటువంటి ఆహారం, అంటే ఏ పని చేస్తే ఏ ఆహారం తీసుకోవాలి. సైనికుల ఆహారం వేరు, ఉపాధ్యాయుల ఆహారం వేరు, మళ్ళీ విద్యార్థుల ఆహారం వేరు ఉండాలి, గర్భిణీ స్త్రీల ఆహారం వేరు, వృద్ధుల ఆహారం వేరు, పిల్లల ఆహారం వేరు. పనిని బట్టి ఆహారం ఉండాలి. ఆయుర్వేదం ఇవన్నీ ఉన్నాయి ఆహార నియమాలు. ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థత. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏ ఏదేది ఏ స్థితిలో ఉండో ఆ స్థితి. ఇక్కడ స్వస్థత అంటే స్వస్థితిలో ఉంటాయి మన ఇంద్రియాలు కానీ మన ఆలోచనలు కానీ. పూర్ణాయు కలుగుతుంది అంటున్నారు. ఆరోగ్యం ఆయు అంటే పూర్ణాయు, పూర్ణ జీవనం ఉంటుంది. తర్వాత బలం కలుగుతుంది. బాగా తింటే బలం వస్తుందా, తక్కువ తింటే బలం వస్తుందా చెప్పండి ఎవరైనా అనుభవం ఉన్నవారు. ఒకరోజు బాగా తినండి గొంతు వరకు, తక్కువ తింటేనే బలం వస్తుంది గురూజీ. తిని చూడండి బాగా. ఒక తక్కువ 2 రోజులు తింటేనే తింటారేమో, బలం. మూడవది ఏమవుతుందో చూసుకోండి. వాంతులు కావడము, విరేచనలు కావడము, ఆ, లేదా తక్కువ మలబద్ధకం తినాలి. కావడము. బాగా తిన్న వాళ్ళు వాళ్ళ బ్రతికేమిటి, బాగా తింటే ఒకటేమో ఆయుష్ క్షీణిస్తుంది, ఎక్కువ రోజు జీవించలేరు. బలం రాదు. నిజానికి ఎంత అవసరం అంతే తింటే బలం వస్తుంది. మన జీర్ణశక్తిని బట్టి, ఆకలిని బట్టి తినాలి, మనం చేసే పనిని బట్టి తినాలి. ఆహారం వల్ల సుఖం కూడా కలుగుతుంది. సరైన సాత్విక ఆహారం తీసుకొని మనకు అనుకూలమైన ఆహారం తీసుకుంటే, అంటే మన శరీరం చూసుకోవాలి. ఇది వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా, లేదా అన్ని కూడుకున్న శరీరాలు కూడా ఉంటాయి. దాన్ని సన్నిపాత శరీరం అంటారు. సన్నిపాత శరీరమా, లేదా 2 గుణాలు ఎక్కువ ఉన్నాయా, 3 గుణాలు ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. శరీర తత్వాన్ని చూసుకొని ఆహారం మార్చుకోవాలి. ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా చూసుకోండి. తర్వాత మంచి సంతానం, ఉత్తమ ప్రజ అన్నారు ఇక్కడ. అపత్యం అంటే సంతానం, మంచి సంతానం కలుగుతుంది ఆహారం సరిగా తీసుకోవడం వస్తే. ఇప్పుడు గర్భిణీ స్త్రీ అనుకోండి, ఆహార నియమాలు పాటించకపోతే, పథ్యం పాటించకపోతే ఏమవుతుంది తెలుసు, తల్లులకు కూడా తెలుసు. చివరికి లోకాన్ని నిందిస్తుంది. అనారోగ్యం, అనాయుషం, అతి భోజనం, తర్వాత లోక విద్వేషం, లోకం నిందిస్తుంది. అపుణ్యం అన్నారు, పాపం కూడా అవుతుంది. ఎక్కువ తింటే పాపం ఎందుకు? ఇంట్లో ఉన్నారనుకోండి, 4 ఉన్నారు, సగం మనమే తినేసాం అనుకోండి, 4 భోజనం మనం సగం మనమే తినేస్తే ఇంకా సగం ఇంకా 3 తినాలి. ఎలా ఉంటుంది? అది పాపమా పుణ్యమా? ఇంట్లో కొందరు ఉంటారు, వారి పొట్ట వారు కడుపే చూసుకుంటారు. ఎందరున్నారు, నేనెంత తినాలి కాదు. పెరుగు పెట్టేస్తే మొత్తం పెరుగంత వేసేసుకుంటారు, అక్కడ కూర పెట్టే కూర మొత్తం వేసేసుకుంటారు, కనీసం అడగరు తిన్నారా మీరు అని కూడా. ఇప్పుడు విన్నారా ఇటువంటివి? కనీసం తిన్నారని కూడా అడగరు, పెట్టేసి తినేస్తారు అంతే. మన బంధువులే ఉండొచ్చు, మన వాళ్ళే ఉండొచ్చు, మిత్రులే ఉండొచ్చు. అప్పుడు ఏమంటారు, తిట్టుకుంటామా లే మనం, ఏం వ్యక్తి అని చెప్పేసి, తిండిపోతా అని చెప్పేసి. అపుణ్యం కూడా అవుతుంది అది, అంటే పాపం అవుతుంది, అది చేయకూడదు. క్షిపంతి, అటువంటి వారిని నిందిస్తారు, తిండిపోతని. ఆద్యున ఇతి అంటే తిండిపోతూ, అంటే పొట్ట చేత పట్టుకున్నవాడు, ఎప్పుడు తింటూనే ఉంటాడని చెప్పేసి.
కాబట్టి ఏం చేయాలి మరి? మిత భోజనం. హిత భోజనమును మితముగా, ఋతు అనుకూలంగా, కాలానుకూలంగా. ప్రయత్నం చేస్తున్నారా ఎవరన్నా ఈ నియమం? చేస్తున్నా స్వామి. ఎవరెవరు చేస్తున్నారు? బియ్యప్పలనాయుడు గారు చేస్తున్నారా? బొత్సప్పలనాయుడు గారు. చేస్తున్నాం గురూజీ. ఆరోగ్యం మితంగానే బాగుండాలంటే మంచి చెప్పండి. మితంగానే తీసుకుంటున్నాం గురూజీ. మితంగా తీసుకోవాలి. హితమైన మీ శరీరానికి అనుకూలమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మళ్ళీ అది కూడా అవును గురూజీ, అలాగే తీసుకుంటున్నాం. ఆహారము వ్యవహారంలో త్యక్తలజ్జ, ఆహారే వ్యవహారేషు త్యక్తలజ్జ సుఖీ భవేత్. ఆహారం విషయంలో, వ్యవహార విషయంలో సంకోచం ఉండకూడదు, సిగ్గుపడకూడదు. వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని చెప్పేసి ఏదో తిన్నామనుకోండి మొహమాటానికి, ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు వారు ఏం రారు, తినొచ్చేస్తాం, ఇంటికి వచ్చి వాంతి చేసుకుంటాం, ఏం లాభం? అదే భోజనం విషయంలో ఇక్కడ 2 శ్లోకాలు, స్నానం, భోజనం. బాగా గుర్తుంచుకోండి, చాలా ముఖ్యం ఇది. అన్ని నియమాలు ముఖ్యమే, దినచర్యకు అన్ని నియమాలు ముఖ్యం, కానీ స్నానము భోజనం ముఖ్యం. స్నానం ఎందుకంటే శుచి, శుభ్రత, పరిశుభ్రత అవసరం. కేవలం శరీరం మాత్రమే కాదు, మన వస్త్రాలు, మన పాత్ర, మన స్థలం, మనం ఉన్నటువంటి పరిసరాలు, మన ఇల్లు, మన వాకిళ్ళు, మన గది, మన దుప్పట్లు, మన పెన్ను, మన పుస్తకాలు అన్ని కూడా శుద్ధంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. చెప్పులు కూడా చివరికి. చెప్పులు శుద్ధంగా లేకపోతే ఏమవుతాయి? చెప్పులు శుభ్రంగా ఉంచుకోవాలి, అక్కడి నుంచి కూడా రోగాలు వస్తాయి. ఇన్ని రకాలు ఉంటాయి. కాబట్టి శుభ్రత అవసరం, భోజనం కూడా అవసరం, సరైన భోజనం తీసుకోవాలని. తర్వాత శ్లోకం చూడండి, 35వ శ్లోకం. చూస్తారు ఎవరన్నా వచ్చారా? సామ్రాజ్యమ్మ గారు ఉంది స్వామి. మునిశేఖర్ గారు చెప్పండి. అకర్మశీలం చ మహాశనం చ లోకద్విష్టం బహుమాయం నృశంసం అదేశ కాలజ్ఞ మనిష్టవేష మేతాన్ గృహేణ ప్రతివాసయేత. తాత్పర్యం: ఈ క్రింది వారికి ఎవరు మునిశేఖర్ గారు సంధి విచ్ఛేదం చేసుకోండి. అకర్మశీలం చ మహా అశనం. మహా అశనం అంటే భోజనం, అంటే ఎక్కువ, అతి భోజనం అంటే అధిక భోజనం అన్నమాట. మహా అశనం అంటే భోజనం. లోకద్విష్టం బహుమాయం, బహుమాయ అన్నమాట, బహుమాయం. తర్వాత నృశంసం, అదేశకాలజ్ఞం, అనిష్టవేషం ఏతాన్ గృహే నా ప్రతివాసయేత. చెప్పండి ఇప్పుడు. ఈ క్రింది వారికి ఎవరు తమ ఇంటిలో ఆశ్రయము ఇవ్వకూడదు. 1. ఏ పని చేయని సోమరి లేక అనుచిత కర్మకర్త. 2. తిండిపోతు. 3. అందరితో వైరము పెట్టుకొనివాడు. 4. గొప్ప మోసగాడు. 5. హింసించే భావము కలవాడు. 6. దేశకాల జ్ఞానము లేనివాడు. 7. నిందిత వేషధారి. ఓం సం. గమనించండి, ఇక్కడ మొట్టమొదటి శబ్దము అకర్మశం, కర్మచేడు, సోమరి అన్నమాట. ఇప్పుడు లేజీ ఉంటాడు, నిన్నటి పని కూడా ఈరోజు చేయడు, వారం రోజుల క్రితం చేయాల్సిన పని ఇప్పుడు కూడా చేయడు. అటువంటి వారు ఉంటారు కొందరు, ఇప్పుడు వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు మన ఇంటికి వస్తే, అటువంటి వారిని ఇంట్లో ఉంచుకోండి. ఏమవుతుంది? మన పిల్లలు, చివరికి మనం కూడా, మనం పని చేద్దామంటే రేపు చేద్దాం లే అంటారు. మన పని, నిజానికి వారి పని కాదు, మన పనే. వారి పని ఏం లేదు, నిజానికి మన పనే. చేద్దామంటే రేపు చేసుకోవచ్చులే అంటారు. తొందర ఏముంది, రేపు చేసుకోవచ్చు అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇల్లు ఏమవుతుంది? పిల్లలు ఏమవుతారు? ఇంటి వ్యవహారం ఏమవుతుంది? అటువంటి వారిని ఇంట్లో ఉంచుకొని చూడండి ఒక వారం రోజులు, లేదా నన్ను ఉంచుకొని చూడండి. నన్ను ఒక వారం రోజులు ఉంచుకోండి, అటువంటి వారిని ఒక రోజు ఉంచుకోండి. నేను వస్తే యువకులు కానీ పిల్లలు కానీ, నేను చెప్పాను కదా, నేను వస్తే ఏదైనా లాభం జరగాలి, నా వలన హితం జరగాలి, ఏదైనా మార్పు రావాలి, ఫలితం రావాలి, అయితే వస్తా. ఎక్కడైనా ఇదే నా నియమం.
నేను వస్తే ఏదైనా మార్పు జరగాలి, ఏదో లాభం ఉండాలి, ఏదో ఒక మార్పు ఉండాలి, అక్కడ ఫలితం ఉండాలి. ఒకసారి ఒక 10 నిమిషాలు వచ్చింటేనే ఎంతో మార్పు వచ్చింది స్వామి. వారం ఉంటే మార్పు ఇంకా అంతే. వస్తుంది, మరి మార్పు వస్తుంది కదా, ఎందుకు రాదు? ఇటువంటి వారిని మీరు ఇంట్లో రానివ్వకండి అంటున్నారు. ఎటువంటి వారిని? సోమరులను, వాయిదా వేసే వారిని రానివ్వద్దు, ఎక్కువ తినేవారిని రానివ్వద్దు. తిండిపోతే ఇంటికి రానివ్వకండి. తిండిపోతే ఇంటికి వస్తే ఏమవుతుంది? ఇక మీరు అందరూ ఉపాసం ఉండాల్సిందే. కనీసం పిల్లలు కూడా మర్చిపోవాల్సిందే మీరు. తర్వాత ఎప్పుడు నిందించేవారు ఉంటారు, ఇప్పుడు విమర్శించేవారు ఉంటారు కొందరు. అంతే, మాట్లాడితే వారి గురించి వీరి గురించి తిడుతూ ఉంటారు. వాడు దుర్మార్గుడు, వీరి దుర్మార్గుడు అని తిడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బహుమాయ అని చెప్పినారు. బహుమాయ ఎక్కువ మోసం చేసేవారు, కపటి మోసం చేసే ద్రోహులు ఉంటారు కొందరు. బహుమాయం ఒకటే లోకద్విష్టం, లోకాన్ని నిందించేవారు, లోకాన్ని ద్వేషించేవారు అనవసరంగా, అటువంటి వారికి ఉంటారు. ఇంట్లో అటువంటి వారు అంటే ఏమవుతుంది? వారి గురించి వీరి గురించి విమర్శిస్తూ ఖండిస్తుంటే మనకు కూడా ఆ పని చేయాలనిపిస్తుంది, మనకు కూడా తిట్టాల్సి అనిపిస్తుంది కదా, మనం కూడా ఆ పని చేస్తాం. అలాగే ఇంకేమన్నారు? దేశకాలం, అదేశ అంటే నృశంసం అంటే హింస, లోపలంత కసి, పగ, హింస, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, నష్టం చేయాలి అని చెప్పేసి లోపల కసి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొందరు. అటువంటి వారిని ఇంటికి రానివ్వకూడదు. రానిచ్చినా వెంటనే తొందరగా పంపించే ప్రయత్నం చేయాలి. తర్వాత దేశకాలం గురించి కూడా తెలియకుండా, ఏ దేశంలో ఉన్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఏ ఊర్లో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఏది ఆ విచక్షణ లేకుండా వ్యవహారం చేస్తారు కొందరు. ఏం చూడరు, అక్కడ స్త్రీలు ఉన్నారా, గొప్పవారు ఉన్నారా, మహాత్ములు ఉన్నారా, ఏం చూడకుండా వ్యవహారం చేస్తారు. అటువంటి వారిని కూడా. తర్వాత అనిష్ట వేషం అంటే వేషధారం ఎటువంటి నిందిత ఉంటుంది. వాళ్ళ యొక్క వారి యొక్క వస్త్రాలు చూస్తే భయంకరం. ఈ రోజులో అయితే చాలా భయంకరం. అసలు ఎవరు ఏంటో తెలియని పరిస్థితి. వారు స్త్రీలా పురుషులు అర్థం కాదు. ఆ స్త్రీలతో ఎటువంటి స్త్రీలు తెలియదు, పురుషులతో ఏ పురుషులు తెలియదు. అటువంటి వేషధారణ ఉంటుంది. అటువంటి వారిని చాలా, మన ఇంగ్లీష్లో మాట్లాడితే అగ్లీ అన్నమాట, భయంకరంగా ఉంటుంది వాళ్ళ వేషధారణ. అటువంటి వ్యక్తులను అటువంటి వారిని ఇక్కడ ఇటువంటి వారిని అని చెప్పినారు. ఇటువంటి వారిని గృహములో నా ప్రతివాసేత్, ఇంట్లో రానివ్వకూడదు. ప్రతివాసేత్ అంటే మళ్ళీ కూడా రానివ్వకూడదు. ఒకసారి చూసుకొని మళ్ళీ వస్తుంటే మళ్ళీ కూడా రానివ్వకూడదు. ఇలా కనుక మీరు పాటిస్తే, ఈ జాగ్రత్త పాటిస్తే చాలా హాయిగా ఉంటారు. మన బంధువులే కావచ్చు, మన మిత్రులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ చివరికి గురువులు, ఆచార్యులు, విద్వాంసులు, ప్రచారకులు, ఉపదేశకులు ఎవరైనా కావచ్చు. చూసుకోండి, ప్రచారకులైనా, ఉపదేశకులైనా, గురువులైనా, ఆచార్యులైనా, విద్వాంసులైనా, పండితులైనా, రాజకీయ నాయకులైనా, గొప్పవారు కావచ్చు, మహాత్ములు కావచ్చు, ఈ గుణాలు ఉంటే రానివ్వకూడదు. శిష్యులకు కూడా వస్తుంది కదా స్వామి, ఇది శిష్యులు కూడా అటువంటి శిష్యులు ఉంటే, ఒక్క శిష్యుడు కనుక ఉంటే అక్కడ వాతావరణం మారిపోతుంది కదా. ఇప్పుడు మన తరగతి అనుకోండి, ఈ తరగతి ఇదే తరగతి, మన తరగతి ఇప్పుడు అల్లరి చేసేవారు, అనవసరంగా కోపగించుకునేవారు, తిట్టేవారు ఉంటే ఏముంటుంది వాతావరణం? ఇక్కడే అనుకోండి, ఇప్పుడే శిష్యులైనా, ఎవరైనా, శ్రోతలైనా, ప్రేక్షకులైనా, ఎవరైనా ఒక్కరు ఉంటే కూడా చేరిపోతుంది వాతావరణం కదా. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలపైన చాలా ప్రభావం పడుతుంది. ఇటువంటి వారు రానివ్వకుండా చూసుకోవాలి. ఇది చెప్పడం కాకుండా మీరు పాటించండి, చాలా చాలా సేఫ్గా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. అకర్మశీలం అశనం. అంటే ఎక్కువ తినేవాడు, అశనం అంటే అన్నం, భోజనం. అకర్మశీలం అంటే ఏ కర్మ చేయనివాడు. అటువంటి స్వభావం ఉన్న వారిని. లోకద్విష్టం, లోకాన్ని నిందించేవాడు, విమర్శించేవాడు, ద్వేషించేవాడు. బహుమాయ, ఎక్కువ మోసం చేసేవాడు. నృశంస అంటే బాధించేవాడు, హింసించేవాడు, కసిపగా ఉన్నటువంటి వారు. అదేశ కాలజ్ఞుడు అంటే ఏ దేశంలో కూడా తెలియదు, దేశకాల పరిస్థితులు తెలియకుండా వ్యవహారం చేసేవారు. అనిష్ట వేషం బాగుండదు. అటువంటి వారిని ఇటువంటి వారిని గృహంలో నా ప్రతివాసయేత, ప్రవేశింప ఇవ్వకూడదు. అంటే ఇంట్లో వారికి బస అంటే ఉండనివ్వకూడదు, వసతి ఇవ్వకూడదు. గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి. ఎవరైనా కావచ్చు. చివరికి వినండి, చివరికి ఏమి వింటున్నారు? చివరికి మనమే కావచ్చు ఇందులో.
విన్నారా మాట? చివరికి మనమే కావచ్చు, మనలో ఈ గుణాలు ఉన్నాయనుకోండి, ఏం చేసుకుంటారు? మనలో ఈ గుణం ఉంటే ఏం చేయాలి? తీసేయాలి స్వామి. నాలో ఈ గుణం ఉందనుకోండి, సొమతనం ఉంది, ఎక్కువ తినడం ఉంది, లోకాన్ని నిందించడం, వారిని తిట్టడం, విమర్శించడం, ఖండించడమే, మోసం చేసే గుణం ఉంది, కసి పగ అటువంటి ఉన్నాయి, దేశకాల పరిస్థితి అనుకూలంగా ఉండను, వేషం కూడా బాగుండదు. అప్పుడు ఎలా ఉంటుంది? నేనేం చేయాలి అప్పుడు? నేనే మార్చుకోవాలి. మార్చుకోవాలి. చూసుకోండి, ఎవరి వారు చూసుకోవాలి. ఇటువంటి ఉన్నాయా ఏమైనా మార్చుకోవాలి. ఎందుకంటే మన వలన మన పిల్లలకు, మన వారసులకు కూడా ఇటువంటి గుణాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల కోసమే మారాలి. ఇప్పుడు నాకు సిగరెట్ తాగడం అలవాటు ఉందనుకోండి, పిల్లల ముందర తాగలవద్దా? ఇంట్లో తాగకూడదు. వ్యసనం ఉంది నాకు, అవును గురుజీ. అప్పుడు ఏం చేయాలి? బయట తాగకూడదు. ఇంట్లో తాగకూడదు. బయట తాగకూడదు, ఎక్కడ తాగకూడదు ముందు అనుకోవాలి. ఎక్కడ అంటే బయట తాగొచ్చు, కానీ మళ్ళీ వ్యసనం ఏమనుకోవాలి? ఉంది బయట కాబట్టి తాగడం బయట తాగాలి. ఇప్పుడు ఏమవుతుంది కదా, ఇప్పుడు దొంగతనం అవుతుందా లేదా? పిల్లల భయానికి బయట తాగుతున్నాం అంటే మానసికంగా భయం దొంగతనం. వచ్చిందా లేదా? దొంగతనం అవుతుందా లేదా? మరి అది ఎందుకు భయపడడం? నేను భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తాగడం మానేసేయాలి. తప్పని తెలుస్తుంది కదా, ఇది తప్పు, వ్యసనం కదా, మానుకోవడం మంచిది. తర్వాత శ్లోకం చూడండి. చదవమంటారా స్వామి? కదర్యం ఆక్రోశకం అశ్రుతం చ. విడది చెప్పండి. కదర్యం ఆక్రోశకం అశ్రుతం చ వన అవకసం ధూర్తం అమాన్యమానినం నిష్ఠూరిణం కృతవైరం కృతవైరం కృతఘ్నం కృతజ్ఞం. ఏతాన్ భృషార్తో అషి నా జాతు యాచేత. అపి అని ఉంది స్వామి. ఇక్కడ వృషార్తో అపి. అపి భృషార్థ, అది భృషార్థ అపి, అది ప్రింటింగ్ తప్పున. భృషార్థ అపి నా జాతు యాచేత. యాచేత్ చెప్పండి. బాగుంది చెప్పమంటారా స్వామి? ఒకసారి చదవండి శ్లోకం చదవండి. కదర్యం ఆక్రోశకము అశ్రుతం. కదర్యమాక్రోశకమశ్రుతం చ వనౌకసం దూర్తమమాన్యమానినం నిష్ఠూరినం కృతవైరం కృతజ్ఞం ఏతాన్ వృషార్తో అపి నజాతు యాచేత్. యాచేత్ చెప్పండి. ఎంత కష్టం వచ్చినను ఈ క్రింది వారిని యాచించకూడదు. ఒకటి, జాతు అంటే ఎప్పుడు కూడా. జాతు అనే శబ్దం ఎక్కడ వస్తే ఎప్పుడు కూడా, కదాపి అంటారు. ఎప్పుడు కూడా, కబీబి, ఇందులో కబీబి అంటారు, కదాపి ఎప్పుడు కూడా అని అర్థం జాతు. చెప్పండి. ఇప్పుడు కూడా ఏం చేయాలి? యాచించకూడదు, అడగకూడదు. ఉమ్. అడగదు, ఎవరిని అడగొద్దు. అటువంటి వారిని, ఎటువంటి వారిని చెప్తున్నారు చూడండి, చెప్పండి. ఒకటి లోబి, 2 బూతులు తిట్టువాడు లేక ఇతరులను గురించి చెడుగా చెప్పువాడు, 3 మూర్ఖుడు, 4 అడవిలో నివసించువాడు లేక చేపలు పట్టువాడు, 5 ధూర్తుడు మోసగాడు, 6 నీచులను సేవించువాడు లేక ఇక్కడ మోసగాడి దగ్గర జూదరి అని రాసుకోండి. జూదరి. జూదరి అంటే జూదరి అని అర్థం. ఓకే సార్. 6 నీచులను సేవించువాడు లేక బహుస్మృతుడైనను తనకు సత్కారం జరగలేదని భావించువాడు లేక గౌరవించదగిన వారిని గౌరవించని వాడు, 7 నిష్ఠురుడు అంటే క్రూరుడు, 8 దయలేనివాడు వైరము పెట్టుకొనివాడు, 9 కృతజ్ఞుడు. నిష్ఠుని దగ్గర దయలేని వాడు అని కూడా రాసుకోవచ్చు. నిర్దయి అని రాసుకోవచ్చు. నిష్ఠూరిణం దయలేనివాడు. 8 వైరము పెట్టుకొనివాడు. 9 కృతజ్ఞుడు చేసిన మేలును మరుచువాడు. కృతఘ్నుడు. ఓం సార్. ఏనాన్ భృషార్థ. చెప్పండి. అటువంటి ఏం చేయాలి? భృషార్థ అంటే ఎక్కువ మనకు భయంకరమైన దుఃఖం ఉంది, అవసరం ఉంది, చాలా అవసరం ఉంది, కష్టాల్లో ఉన్నాం, అడగలవద్దా? చాలా కష్టాల్లో ఉన్నాం. అడగాల్సిందే సార్. ఇక్కడ భృషార్థ అంటే ఆర్త అంటే కష్టాల్లో ఉన్నాడు వాడు. భృష అంటే చాలా ఎక్కువగా, అత్యధికంగా,
అత్యధికంగా దుఃఖము, కష్టము, బాధ, అవసరం ఉంది కూడా అయినప్పుడు కూడా వీరిని అడగొద్దట. ఎవరిని అడగొద్దు? పిసినారులు ఉంటారు. కదర్యం అంటే పిసినారులు. అడిగిన లాభం లేదు. పిసినారుడు ఏం లాభం? ఎలా ఇవ్వరు కదా వాళ్ళు, సాయం చేయరు కదా. అలాగే ఆక్రోశకం, ఎప్పుడు ఆక్రోశమే, తిట్లే, బూతులే, నిందలే, విమర్శలే. పోయి అడిగామనుకోండి అవసరం ఉందని, ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ నోటి నుంచి ఏమొస్తాయి? బూతులు వస్తాయి, తిట్లు వస్తాయి, విమర్శలు వస్తాయి. లాభం ఏమీ లేదు. తర్వాత అశ్రుతం అంటే ముఖ్యంగా ఇక్కడ వేదాధ్యయనం చేయని వాడు అనుకోవాలి. మంచి శాస్త్రాలు, మంచి విద్య పొందని వాడు, అధ్యయనం చేయని వాడు అశ్రుతం. అంటే ఇక్కడ వినని వాడు అంటే, శృతి అంటే వేదం కాబట్టి వేద విద్యను తెలియని అంటే మూర్ఖుడు అని అర్థం, అజ్ఞాని. వనౌకసం అంటే అడవిలో ఉండేవాడు, లేదా చేపలు వాటి ఇటువంటి వారు అడవులు ఉంటారు, వారికి వ్యవహారం రాదు కదా. అడవిలో ఉన్న వారి దగ్గర ఏముంటుంది? అడవిలో ఉన్న వారి దగ్గర ఏముంటుంది? ఏముంది చెప్పండి? ఏముండదు. వనవకాశం, అవకాశం అంటే ఇల్లు అనమాట. అడవిలో ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఏముంటాయి? అడవిలో ఇల్లు ఉంటాయి, ఏముండదు సామాన్యంగా. తర్వాత ధూర్తం, ధూర్తుడు అంటే ఈ జూదరి, పేకాట, వ్యసనాలు ఉంటాయి. అటువంటి వారిని అడిగామనుకోండి కష్టాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? వారు మనతో కూడా జూదం ఆడతారు. అంటే జూదం, వాళ్ళ బుద్ధిలో జూదం ఉంటుంది. తర్వాత అమాన్యమానినం, ఆదరించే వారిని ఆదరించడము, అయోగ్యులను ఆదరించడము, లేదా మనకు అన్ని ఉండి కూడా మనకు గౌరవ మర్యాద లభించినప్పుడు, అంటే మనకు యోగ్యులమే, ఆదరణకు యోగ్యులమే, కానీ అక్కడ సన్మానం చేసేవారు ఎవరు లేరు, పిలిచేవారు ఎవరు లేరు, ఆదరించేవారు లేరు, అప్పుడు కూడా వెళ్ళకూడదు. నిష్ఠూరినం, దయలేని వారు ఉంటారు, నిష్ఠూరం చేస్తారు. కృతవైరం, ముందే వైరం ఉంది, ముందే పగ ఉంది, ముందే శత్రువు, వెళ్ళి అడిగితే ఏం లాభం? అందుకే వెళ్ళకూడదు. తర్వాత కృతఘ్నం, వారు చేసిన మీద మర్చిపోయేవారు కదా, మేలు తీసుకుంటారు కానీ మర్చిపోతారు. మరి తిరిగి సాయం చేయాలి, ఉపకారం చేయాలని ఉండదు. అటువంటి వారిని కూడా అడగకూడదు. బ్రిషార్థ, బ్రిష అంటే ఎక్కువగా ఆర్తం, కష్టాలు, బాధలు ఉన్నప్పుడు కూడా అడగకూడదు. నా జాతు యాచేత, నా జాతు అంటే ఎప్పుడు కూడా, యాచేత్ అడగకూడదు, యాచించకూడదు. ఇటువంటి ప్రయోగం చేసి చూడండి. ఇప్పుడైనా ప్రయోగం చేశారా? పిస్తున్నారని చూడండి, ఏం లాభం లేదు. తర్వాత శ్లోకం 37వ శ్లోకం చూడండి. సంక్లిష్ట కర్మాణం అతి ప్రమాదం నిత్యానృతం చ అదృఢ భక్తికం చ విశిష్ట రాగం పటుమానినం చ అపి ఏతాన్ నా సేవేత నరాధమాన్ షట్. ఈ ఆరుగురిని సేవించకూడదు, నీచ పురుషులను, నరాధములు. చెప్పండి, అర్థం చెప్పండి. 37. ఈ ఆరుగురు నీచ పురుషులను సేవించరాదు. 1. ఇండ్లకు నిప్పు పెట్టుట, విషమునిచ్చుట, హత్యలు చేయుట, ధనాపహరణము మొదలైన క్రూర కర్మలు చేయువాడు. 2. అతి ప్రమాది, ఎల్లప్పుడూ తప్పుడు పనులు చేయువాడు. 3. నిత్యము అబద్ధములాడువాడు. 4. స్థిరమైన భగవద్భక్తి గాని ప్రభుభక్తి గాని లేనివాడు. 5. ప్రేమ, రాగము, అభిమానములు లేనివాడు. 6. తనను తానే బహుమేధావిగా భావించువాడు. కింద మనుస్మృతి ఉంది స్వామి, చదవమంటారా? చెప్పండి. నిప్పు పెట్టువాడు, విషమునిచ్చువాడు, చేతితో కత్తి పట్టుకొని హింసించువాడు, ధనాపహారి, క్షేత్రమును పరభార్యలను హరించువారు, ఆతతాయులు, వీరిని చంపినను పాపము లేదు. మనుస్మృతి. ఓం. శ్లోకం కూడా ఉంది. శ్లోకం ఇచ్చారు అక్కడ? శ్లోకం ఇలా స్వామి, ఓన్లీ భావార్థం ఇచ్చారు. శ్లోకం ఉంది మనుస్మృతిలో. అది మనుస్మృతిలో 8వ అధ్యాయంలో వస్తుంది. అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి పాణి ధనాపహ క్షేత్రధార హరశ్చ ఏవ షడేత ఆతతాయిన. వీరిని ఎటువంటి విచారణ లేకుండానే చంపేయమన్నారు. ఇంకోటి కూడా ఉంది. గురుం వా బాలవృద్ధౌ వా బ్రాహ్మణం వా బహుశ్రుతం
ఆతతాయినం ఆయాంతం అన్యాద్ ఏవ అవిచారయన్ ఎటువంటి విచారణ లేకుండా ఎంక్వైరీ లేకుండానే వాళ్ళు ఎవరైనా పర్లేదు గురువు అయినా బాలుడైనా వృద్ధుడైనా బ్రాహ్మణుడైనా బహుశ్రుతుడు ఎక్కువ అధ్యయనం చేసిన వాడైనా ఆతతాయి అయితే ఆతతాయి అంటే ఇటువంటి తప్పులు చేస్తే ఏ తప్పులు అగ్ని ఇంట్లో నిప్పు పెట్టేవాడు ఇందాక చెప్పినాం విషం పెట్టేవాడు ఇటువంటి వారిని ఎటువంటి విచారణ లేకుండా ఆతతాయిలను చంపడం దోషం కాదంటున్నారు. అంటే ఇది మనకు తెలిసి ఉండాలి, న్యాయం తెలిసి ఉండాలి. అటువంటి వారు అవునా కాదు చూసుకోవాలి. అంటే ఇది చాలా సూక్ష్మ విషయం ఇది. అదే విషయాన్ని ఇక్కడ ఈ ఆరుగురు అక్కడొక్కడ మనస్మృతిలో కూడా ఆరుగురే షట్ అక్కడ కూడా షట్టే ఇక్కడ కూడా షట్టే ఆరే దాని మీద సంబంధం ఉంది కాబట్టి మనుస్మృతి శ్లోకం కూడా చెప్పడం జరిగింది. ఇది ఆతతాయి అంటే ఈ అక్కడ చెప్తున్నారు. ఆతతాయిలు ఎవరు అంటే దానికి అర్థం ఇది, ఇళ్ళకు నిప్పు పెట్టేవాడు, విషాన్ని ఇచ్చేవాడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా చంపడానికి శస్త్రాలు దగ్గర ఉంచుకున్నవాడు, ధనాన్ని అంటే దొంగతనం చేసేవాడు, బందిపూట అటువంటి వారు, తర్వాత క్షేత్రధార అంటే ఈ భూములను హరించేవారు, ఇతరుల యొక్క భార్యలను అపహరించేవారు, వీళ్ళందరూ కూడా ఆతతాయిలే. తర్వాత శ్లోకం 38 శ్లోకం చూడండి. సహాయ బంధన హి అర్థా సహాయ చ అర్థబంధనా సహాయ చ అర్థబంధన ఇక్కడ ఒకటి సహాయ బంధనా హి అర్థా తర్వాత సహాయా అర్థబంధనా అన్యబంధనవు ఏతవు వినా అన్యం నా సిద్ధ్యత. చెప్పండి. కర్మ ఫలితములకు ఆధారము కర్మ సాధనములకు ఆధారము కర్మ ఫలితములు. ఈ రెండు కర్మ ఫలితములు సాధనములు పరస్పరాశ్రమములు. మరొక భావం కింద ఉంది స్వామి. ధనప్రాప్తి సహాయకులపై ఆధారపడి ఉన్నది. సహాయకులు ధనముపై ఆధారపడి ఉందురు. ధనము సహాయకులు పరస్పర ఆశ్రితములు. పరస్పర సహాయం లేకుండా ఈ రెండు సిద్ధించవు. ఓం. ఇక్కడ ఏంటంటే బెల్లం ఉంటే ఈగలు వాళ్తాయి. చీమలు చెరువులో ఈగలకు చీమలు, కొందరు చీమలు వస్తాయి, కొందరు ఈగలు కూడా వస్తాయి. చెరువులో నీళ్ళుంటే చేపలు, నీళ్ళుంటే కప్పలు వస్తాయి. చెరువులో నీళ్ళుంటే కప్పలు వస్తాయి, బెల్లం ఉంటే ఈగలు వస్తాయి. అట్లనే మన దగ్గర ధనం ఉంటే, సుఖాలు ఉంటే, సుఖ సాధనాలు ఉంటే ఎవరు వస్తారు? అందరు వస్తారు. సహాయకులు వస్తారు, మిత్రులు వస్తారు, బంధువులు వస్తారు, అందరు వస్తారు కదా. ఆ విషయం ఇది. అంటే సహాయకులు ఉండాలంటే మన దగ్గర ధనం ఉంచుకోవాలి, సాధనాలు ఉంచుకోవాలి, సుఖాలు ఉంచుకుంటే వస్తారు కదా. ఆర్య సమాజం ఎక్కువ ఎందుకు రారు? ఆర్య సమాజంలో చెప్పండి. బెల్లం లేదు కదా, బెల్లం లేదు కాబట్టి ఈగలు రావు. ఆర్య సమాజంలో బెల్లం లేదు కాబట్టి ఈగలు రావు, చీమలు రావు. అంతేనా? అంటే బెల్లం కోసం వచ్చి ఏమిటి? బెల్లం కోసం ఏమొస్తాయి? ఈగలు, చీమలే కదా. మకరందం కోసం ఏమొస్తాయి? పూల మకరందం అంటే ఏమొస్తాయి? మరి మన దగ్గర వచ్చి తేనెటీగలు. మరి తేనెటీగలు వస్తాయి, కుడతాయి అవి కదా. అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఏమైనా ఉంటేనే ఎవరైనా వస్తారు. అంటే ఏదో ఒకటి ఉండాలి, మన వలన ఏదో హితము లాభం జరగాలి. ఇప్పుడు విద్య ఉందనుకోండి, వస్తారు. ఏదో ఒకటి లాభం ఉండాలి కదా, ఫలితం ఉండాలి కదా. అది బాగా గుర్తుంచుకోండి. మన ద్వారా ఏమైనా లాభం జరగాలి, దానికోసం ప్రయత్నం చేయాలి, అప్పుడు వస్తారు. అంటే ఇక్కడ సహాయ బంధనాహి అర్థ అంటే అన్నీ వస్తాయి. భూములు, ఈ వాహనాలు అన్నీ వస్తాయి. అర్థ అంటే ప్రయోజనం. అర్థ అంటే ప్రయోజనం, ఏమైనా ప్రయోజనాలు ఉండాలి. ఇది అన్య బంధనం అన్నాడు. దానికి ఇది అంటే అవినాభ సంబంధం ఉంటుంది. సహాయ అర్థబంధన, సహాయం చేసేవారు అర్థబంధన, సహాయం బంధన అర్థ అంటే సాయం చేసేవారు. ఇక్కడ మిత్రులు ఉన్నారనుకోండి, దాన్ని మనం రాజ్యం అనుకుంటే, లేదా ఏదైనా గెలవాలి, మనం ఎక్కువ లాభం పొందాలంటే ఏం చేయాలి? వ్యాపారం అనుకోండి, ఎక్కువ లాభం పొందాలంటే ఏం చేయాలి? ఎక్కువ మందితో పని చేయించుకోవాలి కదా. ఎక్కువ మందికి జీతం ఇచ్చి పని చేయించుకుంటే ఎక్కువ లాభం వస్తుంది కదా, ఎక్కువ పని చేయించుకుంటే. అంతేనా?
సాయం చేసేవారు ఎక్కువ ఉండాలి కదా, సహాయకులు. అవును సార్. సహాయకులు ఎక్కువ ఉండాలంటే ఎక్కువ లాభం అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ సంబంధం ఉంది. సహాయకులు ఎక్కువ ఉంటే డబ్బు ఎక్కువ వస్తుంది, డబ్బు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ జీతాలు పెంచుకోవచ్చు, సహాయకులు పెంచుకోవచ్చు, సాధనాలు పెంచుకోవచ్చు. ఒకప్పుడు సైకిల్ ఉందనుకోండి, సైకిల్ ఎంత సంపాదిస్తారు, సైకిల్ ఆధారం ఎంత సంపాదిస్తారు. అదే మోటార్ సైకిల్ ఉంటే, అదే కారు ఉంటే, అది ఇంకా పెద్ద ట్రక్ ఉంటే కదా. ఇలా అన్నమాట. అంటే సాయం చేసేవారు ఉండాలంటే మనం డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. డబ్బు ఉంటే సాధనలు పెంచుకోవచ్చు, సాధన ఉంటే డబ్బు వస్తుంది. ఇది ఇది వ్యాపార సూత్రం ఇది. అలాగే మనం కూడా ఎక్కువ సుఖపడాలంటే సుఖ సాధనాలు ఉండాలి. సాధనాలు ఎక్కువ సుఖ ఉండాలి. సాధనాలు ఉండాలంటే ధనం ఉండాలి. అసలు ధనం అంటేనే సాధనం కదా. సాధనాలు ఎక్కువ ఉంటే సుఖం ఉంటుంది. మరి ఈ సాధనాలు ఎవరికి ఎక్కువ ఉండాలి? సాధనాలు ధనాలు ఎవరికి ఎక్కువ ఉండాలి? దొంగలక, దుర్మార్గులక, హంతకులక, టెర్రరిస్టులక? ఎవరికి ఎక్కువ ఉండాలి? ఎవరికి ఆర్యులకు. ఉండాలి? మంచి వారికి ఉండాలి, ధార్మికులకు ఉండాలి. అది అంటే ఇక్కడ ధార్మికులు ఏం చేయాలంటే ధనము, సాధనాలు, సహాయకులను ఎక్కువ ఉంచుకోవాలి. ఒక రాజును అనుకోండి, రాజుకు సహాయకులు ఎక్కువ ఉండాలి, మంత్రులు ఉండాలి, సైన్యం ఉండాలి, సహకరించే వారు ఎక్కువ ఉండాలి, అంగరక్షకులు ఉండాలి, అస్త్రశస్త్రాలు, ఆయుధాలు ఉండాలి. ఉంటేనే కదా. ఎక్కువ సైన్యం ఉంటే ఏమవుతుంది? గెలుస్తాం కదా. బలం బలం వస్తుంది. బలం. ఆ విషయం చెప్తాను ఇక్కడ. సహాయ బంధనా హి అర్థా, సహాయ చ అర్థబంధనా, అన్య బంధనవు. ఈ రెండు బంధనం అంటే ఇది ద్వివచనం. అన్య బంధనం, ఒకదానికొకటి ఆధారపడి బంధించబడి ఉంటాయి. ఏతో ఇవి లేకుండా, ఏతో విన ఇవి లేకుండా అన్యోన్యం నా సిద్ధ్యత, సిద్ధించదు ఇవి లేకుండా. అంటే ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి, అవినాభావ సంబంధం, అన్యోన్యం, పరస్పరం అవసరం ఉంది. ఇది తర్వాత 39 శ్లోకం. ఫైనల్ గా ధనం ఉంటే సహాయకులు ఎక్కువ ఉంటారని మనకు అర్థమైంది సార్. ధనం మూలం ఇదం జగత్. అదే సార్. చాణక్య నీతులు. ధనం మూలం ఇదం ఇదం జగత్. కానీ ఆ శ్లోకంలో మొదటి వాక్యం తెలుసా ఎవరికైనా? పరిచయం ఉందా? ధనం మూలం ఇదం వాక్యం, ధనం మూలం ఇదం వాక్యం, ఇదం జగత్. ధర్మం మూలం ఇదం జగత్. ధనం మూలం ఇదం జగత్. చాణక్య నీతి. ధనం మూలం ఇదం జగత్ విడదీస్తే. అంటే ధనమే మూలం, ఇదం జగత్, ఈ జగత్తుకు ధనమే మూలము అని అర్థం. కానీ ఆ శ్లోకంలో మొదటి వాక్యం ఒకటి ఉంది, ఎప్పుడైనా విన్నారా? వినలేదు సార్. వేదం మూలం ఇదం జ్ఞానం అని ఒకటి వస్తుంది. మొట్టమొదటి శ్లోకంలో మొదటి వాక్యం అది. వేదం మూలం ఇదం జ్ఞానం అని మొదలవుతుంది శ్లోకం. వేదమే మూలం ఈ జ్ఞానాలన్నిటికీ. వేదం మూలం ఇదం జ్ఞానం రాసుకోండి. ఇది మొదటి వాక్యం. చివరి వాక్యం ధనం మూలం ఇదం జగత్. కానీ ఆ ధనము సాధనం కావాలి, అది ముఖ్యం గుర్తుంచుకోండి. ధనం ఎప్పుడు సాధనమే, ధనము లక్ష్యం కాదు. జీవన లక్ష్యము, జీవన ఉద్దేశము, మన గమ్యము అది కాదు. మానవ జీవనంలో లక్ష్యము ధనము కాదు, అది సాధనమే. ఇప్పుడైనా మనం కూడా సాధనంగా వాడుకుంటున్నాం, కానీ అనుకుంటున్నాం ధనమే ధనం అనుకుంటాం. ఇక్కడ మూలం అంటే ఆధారం అని అర్థం వస్తుంది. మూలం అంటే ఆధారం, ధనం ఆధారం అంటే సాధనాలు ఆధారము కాబట్టి. 39 శ్లోకం చూడండి. ఉత్పాద్య పుత్రాన్ నృణాంశ్చ కృత్వా వృత్తిం చ తేభ్యః అనువిధాయ కాంచిత్ స్థానే కుమారీః ప్రతిపాద్య సర్వాః అరణ్య సంస్థః అథ మునిః భూభూషేత. భూభూషేత్. అర్థం చెప్పండి. పుత్రులను కని వారిని రుణభారము నుండి విముక్తులను చేసి వారికి ఏదైనను జీవనోపాధి కల్పించి కుమార్తెలకు యోగ్యులైన వరులతో వివాహం చేసి తర్వాత అరణ్యమునకు వెళ్ళి మునివృత్తిలో జీవించవలెనని కోరవలెను. ఓం సార్. ఏం చెప్తున్నారు వింటున్నారా? ఉత్పన్నం చేసి, పుత్రులను ఉత్పన్నం చేసి, ఉత్పాద్య పుత్రాన్ చేసి ఏం చేయాలి? అండ్రుని, వాళ్ళకి ఎటువంటి రుణం లేకుండా ఉంచాలి. ఇక్కడ రెండు అర్థాలు వస్తున్నాయి. అంటే రుణం ఉంటుంది, మనకి ఏ రుణం ఉంటుంది? పితృ రుణం ఉంటుంది, పెద్దల రుణం ఉంటుంది. పెద్దల రుణం ఎలా తీర్చుకుంటారు?
ఋషి రుణం యోగ్యులను దాన్ని యోగ్యులను చేయాలి స్వామి, వాళ్ళని యోగ్యులను చేయాలి. పెంచి పెద్దల రుణం, పితరుల రుణం, మన పితృ రుణం ఉంటుంది. పితృ అంటే పెద్దల రుణం. ఆ రుణాన్ని పిల్లల్ని మనం కని పెంచి పెద్ద చేసే మంచి మార్గంలో ఉంచి ధార్మికం చేసినప్పుడే పెద్దల యొక్క రుణం తీరుతుంది. లేకపోతే రుణం ఉన్నట్టే. మన పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే పెద్దల రుణం ఉన్నట్టు. ఎందుకంటే పెద్దలు మనల్ని ఏం చేశారు? మన తల్లిదండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు మనల్ని ఏ మార్గం ఉంచారు? మనం ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నాం? వైదిక ఏ మార్గం. మార్గం ఉన్నాం? వైదిక మార్గం ఉన్నామంటే మన అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ కారకులే. అకస్మాత్తుగా మనం ఏమి తయారు కాలేదు. మనం అనుకుంటాం మా ఇంట్లో ఎవరు లేరండి ఈ మార్గంలో, నేనేనండి, అందరూ వేరే వేరు ఉన్నారండి, వేరే వేరే అలవాట్లు వ్యసనాలు ఉన్న వారే కానీ అంటాం. కానీ వ్యసనాలు ఉండొచ్చు, కానీ సంస్కారాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు న్యాయకారి కాబట్టి మనల్ని ఆ కుటుంబంలో పంపిస్తాడు, ఆ వంశంలోకి. అంటే అర్థం ఏంటి? వారు మంచివారు అన్నట్టే. ఆ రుణం ఉంటుంది. ఆ రుణం తీరాలంటే ఏం చేయాలి? మనం కూడా పిల్లల్ని కనిపించి మనము ఏ విధంగా ఉన్నామో ఈ మార్గంలో, ఆ మార్గంలో ఉంచే ప్రయత్నం చేయాలి. దాన్ని అండ్రుని అన్నారు. అంటే రుణం లేకుండా చేయడం. మనం రుణం లేకుండా అయిపోవాలి. వారికి ఏ రుణం ఉంచకూడదు. పిల్లలకు కూడా అప్పులు చేసి పెట్టి పోతారు కొందరు తల్లిదండ్రులు. వారి కోసం ఏమంటే మీకోసం అప్పులు చేసినా కదా, మీకోసం ఈ ఇల్లు కదా, మీకోసం ఈ బండి కదా, ఈ వాహనం కదా, మీ చదువుల గురించే కదా, మీ సుఖం గురించే కదా అప్పులు అంటారు. ఎంత తిప్పలు అసలు! అప్పులు చేస్తే తిప్పలే కదా. ఆ పని చేద్దాం అంటున్నారు. అండ్రిని పుత్రాన్ అండ్రినాంశ్చ కృత్వ వృత్తిం, ఇదొక వారికి జీవిక చూపించాలి. బ్రతుకుదేరు చూపించాలి. వృత్తిం, ఇదొక వృత్తి చూపించాలి. ఇదొక వ్యవస్థ చేయాలి. తర్వాత తేభ్య అనువిధాయ కాంచిత్, ఇక్కడ వారికి ఒక అనువిధాయ అంటే ఉత్పన్నం చేసిన తర్వాత ఒక వ్యవస్థ చేసి అని అర్థం. ఇదొకటి కాంచిత్ అంటే ఏదో ఒక వ్యవస్థ చేసి తర్వాత ఒక స్థానం నుంచి స్థానే ఏదో ఒక స్థానం ఉంచాలి. ఇక్కడ కాంచిత్ స్థానం ఇక్కడికి వస్తుంది. కుమారి ప్రతిపాద్య సర్వ, కుమారి అంటే పిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే వారికి ఏం చేయాలి? వరుణికి ఇచ్చి వివాహం చేసి ఏం చేయాలి? సర్వ అరణ్య సంస్థ, మన సంస్థ ఎక్కడ ఉండాలి? మన సంస్థ సంస్థితి అంటారు. సంస్థితి సరైనటువంటి స్థితి. సంస్థ అంటే సరైనటువంటి స్థానం. సంస్థ అంటే సరైన స్థానం. సంస్థ మన స్థితి. సంస్థితి ఎక్కడ? వనస్థులు కావాలి. వని అంటారు. వని అన్న వనములు ఉండేవారు. దాని అర్థం ఏమిటి? ఇక్కడ చాలా స్పష్టంగా ముని కూడా అన్నారు. అథ ముని బుభూషేత్ అంటే కోరుకోండి, అలా ఉండాలని. భూ సత్తాయం అంటే భూ అంటే ఉండాలని కోరుకోండి. బుభూషేత్ అంటే వనములు ఉండాలని, ముని జీవనం జీవించాలని, తపస్వి కావాలని, వానప్రస్థులు కావాలని, అరణ్య సంస్థలు ఉండాలని కోరుకోండి అంటున్నారు. ఎవరెవరు కోరుకుంటున్నారు? నేను చాలా సంవత్సరాలు అయింది స్వామి కోరుకొని. ఇప్పుడు కోరుకుంటే ఇలా? ఇప్పుడు ఇంకా పిల్లలు కాలే, పూర్తి కాలే కదా. భవిష్యత్తులో అలా ఉండాలనుకున్నా స్వామి. ఇప్పటి నుంచి యోజన ఉండాలి. ఇక్కడ మొత్తం జీవితంతో వచ్చేసింది. ఉత్పాద్య పుత్రాన్ని, పిల్లలను సంతానం కని, అండ్రునాను ఎటువంటి రుణం లేకుండా చేసి, వృత్తి కూడా చేసి చూపించి, ఇదొకటి. తర్వాత వారికి ఒక స్థానం కూడా ఇచ్చి, కాంచిత్ స్థానే. తర్వాత కుమారి ఆడపిల్లకు పెళ్లి చేసి ఉచిత వరుని చూసి అప్పుడు ఏం చేయాలి? అరణ్య సంస్థ చూసుకోవాలి. అథ అంటే తర్వాత, అనంతరం. అథ అంటే అనంతరం, అరణ్య సంస్థ అనంతరం ముని కావాలని బుభూషేత్ కోరుకోండి. అలా ఉండాలని కోరుకోండి. స్వామి ముని అంటే స్థితప్రజ్ఞుడు కదా స్వామి? ముని అంటే మౌనం ఉండేవాడు. మౌనం ఉండి మౌన సాధన చేశాడు. ముఖ్యంగా ముని అంటే మన జీవితంలో గృహస్థాశ్రమంలో కానీ చిన్నప్పుడు బాల్యంలో బ్రహ్మచర్య ఆశ్రమంలో చేసిన అన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే లెక్కలు చూసుకోవాలి, బ్యాలెన్స్ చూసుకోవాలన్నమాట. అసలు సాధించింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి, పొందింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి, ఇంతవరకు పొందినది ఏమిటి, నేను సాధించింది ఏమిటి, ఏమైనా తప్పులు చేసినా, పుణ్యం చేసుకున్నానా, పాపం చేసుకున్నాను, తప్పులు చేసుకున్నాను, మొత్తం చూసుకొని ఒకసారి ఆత్మ పరీక్షలు చేసుకోవాలి. జీవితం అంతా చూసుకోవడానికి మౌనం ఉండాలి, ఒక మాట్లాడకూడదు. అందుకే అడవికి వెళ్ళాలి కదా. ఇంట్లో ఎందుకు ఉండకూడదు, ఊర్లో ఎందుకు ఉండకూడదు, నగరాల్లో పట్టణాలు ఎందుకు ఉండకూడదు అంటే చేయాల్సి వస్తుంది, వ్యవహారం చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఊర్లో ఉంటే వ్యవహారం చేయాలి, మాట్లాడాలి కదా. మౌనం ఉంటే కుదరదు కదా. అడవిలో మౌనం ఎవరు ఉండరు కాబట్టి అడవిలో హాయిగా ఉంటుంది. అందులో ఇంకోటి ఆరోగ్యం బాగుంటుంది, సాత్వికత ఉంటుంది, మనసు సాత్వికత ఉంటుంది.
సాత్విక మనసు ఉన్నప్పుడు ప్రశాంతంగా అన్ని గుర్తుకొస్తాయి. ప్రయోగం చేసి చూడండి. ఉదయం కానీ సాయంత్రం కానీ అడవికి వెళ్ళి చూడండి, ఊరు బయటకు వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. ఒంటరిగా వెళ్ళాలి, ఏకాంతంగా, అన్ని గుర్తుకొస్తాయి. అందుకే ముని కావాలి, మౌనం అయిపోవాలి. మాటల మౌనమే కాదు, మనసు కూడా మౌనం చేసుకోవాలి. మనసులో కూడా మనము పెదవులతో మాట్లాడడం, నోటితో మాట్లాడడం, కానీ లోపల అన్ని మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, చర్చ చేస్తాం, అన్ని రకరకాల వ్యవహారాలు చేస్తాం. అది బయటకు రాదు అంతే. చూసుకున్నారు ఎప్పుడైనా? లోపల అన్ని అనుకుంటాం, వాడు ఇలాంటినే అలా అంటాను, అలాంటి ఇలా అంటాను, అన్ని అనుకుంటాం. పెద్ద చర్చలు ఉంటాయి, నిరంతర చర్చలు మనసులో. అది రాకుండా చూసుకోవాలి. లోపల ఎక్కువ సాధన. బయట మాట్లాడేది తక్కువ, లోపల మాట్లాడేది ఎక్కువ. లోపల అంత అశాంతి, చర్చలు. లోపల గొడవలు ఎక్కువ ఉంటాయి. బయట గొడవల కంటే లోపల గొడవలు ఎక్కువ ఉంటాయి. తర్వాత శ్లోకం చూడండి, 40వ శ్లోకం. హితం యత్ సర్వభూతానాం ఆత్మనశ్చ సుఖావహం తత్ కుర్యాద్ ఈశ్వరే ఏతత్ మూలం సర్వార్థ సిద్ధయే. సర్వార్థ సిద్ధి కొరకు. చెప్పండి అర్థం. సమస్త భూతములకు హితకరమును తనకు సుఖదాయకమును అగు సత్కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలెను. సమస్త కార్య సాఫల్యములకు ఇదే మూల మంత్రము. ఇట్టి సత్కార్యములు చెయ్యని వానిని భగవంతుడు కూడా ఆశీర్వదించలేడు. ఓం సం. హితం చేయాలి, హితకారి కావాలి. సర్వభూతను అన్ని ప్రాణుల కొరకు చేయాలి. తన కొరకు కూడా చేసుకోవాలి. సుఖావహం అనాలి, సుఖాన్ని ఇవ్వాలి, అది సుఖప్రాప్తి జరగాలి. సుఖాన్ని వహించేది సుఖావహం, ఇది మూలం. సర్వార్థ సిద్ధి అంటే సర్వార్థములు ఏంటి? అన్ని అర్థములు ఏమిటి? ఎన్ని అర్థాలు ఉన్నాయి చెప్పండి? అర్థములు ఎన్ని? పురుషార్థాలు ఇప్పుడు చెప్పండి. పురుషార్థములు ఎన్ని? నాలుగు సం. ధర్మ అర్థ కామ మోక్షాలు, ఇవే పురుషార్థాలు, అర్థాలు. సర్వార్థం అంటే ఈ 4 పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయి. ఇది ముఖ్యంగా దానికోసం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఏంటంటే అందరికీ, అన్ని ప్రాణులకు, అందరికీ హితం చేసి పని చేయాలి. తన ఆత్మ కూడా హితం జరగాలి. మళ్ళీ అందరికి హితం అని చెప్పేసి మనకు అహితం చేసుకోకూడదు. ఆత్మనశ్చ, ఆత్మ కూడా సుఖావాహం, సుఖాన్ని ఇచ్చేది ఉండాలి. తత్కుర్యాది, అటువంటి దాన్ని చేయాలి. అది ఎక్కడ? ఈశ్వరే సమర్పణ చేసుకుని ఉండాలి. ఈశ్వరునిలో భగవంతుడు సమర్పణ చేసుకుని చేయాలి. అది అంటే స్వపరహితం రెండు ఉండాలి. సోపకారం, పరోపకారం. ఏం చేస్తారు? స్వోపకారం అంటే స్వ ఉపకారం, సోపకారం, పరోపకారం. స్వహితం, పరహితం, స్వపరహితం రెండు ఉండాలి సాధకుడు. అది కాలాంతరంలో తప్పకుండా ఫలితం ఇస్తుంది. వెంటనే ఫలితం రాకపోవచ్చు, పరమాత్మ ఇస్తాడు, ఇచ్చేవాడు పరమాత్మ. కాబట్టి తప్పకుండా ఫలితం వస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలు, దాని గురించి ప్రయత్నం చేయాలి. ఇది పురుషాల సిద్ధి కోసమే. సాధకుని యొక్క ఉద్దేశం ఇదే ఉంటుంది. అందుకే సంధ్యామంత్రంలో చివరికి ఏం చెప్పారు? సంధ్యోపాసనలో మహర్షి, హే ఈశ్వర దయానిధే, నీ కృప వలన. ఇంకా మొత్తం చెప్పండి. హే ఈశ్వర దయానిధే, భగవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మణాం ధర్మార్థ ధర్మ కామ మోక్షాణాం సద్య సిద్ధి భవేత్న. సద్య సిద్ధి ఇప్పుడు సిద్ధించాలి. సద్య అంటే ఇప్పుడే, ఈ రోజే, రేపులుండి కాదు. భవేత్ అవుగాక. ఎవరి కొరకు? నాహ, అందరి కొరకు. నాహ అంటే మా అందరి కొరకు, మనందరి కొరకు ఏం చేద్దాం? మనం అంటే ఎవరిమి? మనం ఎవరిమి? ఆర్యులం. ఆర్యులందరి కొరకు. మనం అంటే ఇక్కడ ఆర్యు, మనం ఉన్నటువంటి ఈ తరగతిలో ఉన్న ఇంతే కాదు, 4-5 కాదు, అందరూ మంచి వారందరూ, సజ్జనులందరూ కూడా, వారందరూ కూడా సిద్ధించాలి. ఈ ప్రార్థనలో స్వార్థం లేదు, స్వార్థం లేని ప్రార్థన ఇది. స్వార్థం లేని ప్రార్థన తప్పకుండా సిద్ధిస్తుంది. నా కొరకంటే సిద్ధించకపోవచ్చు, కానీ అందరి కొరకు చేసే ప్రార్థన సిద్ధిస్తుంది, అందరి హితం కొరకు. ఇది ఇక్కడ ఆపేద్దాం. 40 శ్లోకాలు పూర్తి చేసుకుందాం. శుభం. ఏం నేర్చుకున్నారు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమేమి నేర్చుకున్నారు ఈరోజు? ఎవరి ఇంటికి రానివ్వాలి, ఎవరు రానివ్వకూడదు, అది బాగా గుర్తుంచుకోండి ముఖ్యంగా. సరేనా? ఎవరిని అడగాలి, ఎవరిని అడగకూడదు. చాలా విషయాలు నేర్చుకున్నాం. తర్వాత స్నానం గుణాలు. స్నానం చేస్తే ఏం లాభం? మిత భోజనం వల్ల ఏం లాభం? మిత భోజనం. జీవన కళ చదవండి, దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. స్నానం గురించి, ఇటువంటి మిత భోజనం గురించి చాలా విషయాలు వస్తాయి.
శుభం చేద్దాం. ముందుగా పరమిత పరమాత్మకు కృష్ణకు మాస్టర్ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, మీకు కూడా అభినందనలు, ధన్యవాదాలు. పరమాత్మ శుభాశిస్తులు. ఓం శం. శుభం. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే స్వామి. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ.